హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు వెల్లుల్లితో ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికోసము ఒక 2 గరిటెల పల్లి నూనె వేసి ఒక 30 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని పక్కన తీసి పెట్టుకోవాలి. వేగిన వెల్లుల్లి రెబ్బల్ని పక్కన తీసిన తర్వాత 100 గ్రాముల చింతపండు పేస్టు, 4 పెద్ద స్పూన్ల కారము, 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూను ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్పైస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా తడక వేయాలి. మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం పచ్చడిలోకి వేసుకున్న ఆయిలే సరిపోతుంది. ఇది బాగా ఆరిన తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. 4-5 మంత్స్ వరకు బయట కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి ఆవకాయ అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.